కంచర్ల జగదీశ్వరరెడ్డి, జూనూతుల, గుర్రంపూడి మండలం, మాజీ సర్పంచ్ నేను, నల్గొండ డిస్టిక్. 6 గ్యారంటీల పైన ఫస్ట్ సిగ్నేచరు ఇది ఉచిత బస్సు ప్రయాణం చేసిండ్రు, అది గ్యారంటీ. తర్వాత రైతు బీమా, రైతు రుణమాఫీ, తర్వాత 10 లక్షల ఆరోగ్యశ్రీ, తర్వాత గ్యాస్ సిలిండర్ 500 గ్యాస్ సిలిండరు, అన్నీ ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కరెక్ట్గా ఒకటొకటి అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి 1 by 1 చేసుకుంటూ వస్తున్నది. అన్ని గ్యారంటీలు ఖచ్చితంగా అమలవుతాయి. నోముల భగత్ ఓడిపోవడానికి ఒక వర్గానికి సపోర్ట్ చేసుకుంటూ మిగతా వర్గానికి చేయకుండా ఉండడం ఒకటి. తర్వాత ఇదివరకు ఉన్న గవర్నమెంటు సర్పంచ్లను చూడకుండా సర్పంచ్లు సెంట్రల్ నుంచి వచ్చిన డబ్బులు కూడా గవర్నమెంట్ వాడుకొని సర్పంచ్లకి వేయకపోవడం వల్ల, సర్పంచ్లు వ్యతిరేకం చేయడం వల్ల ఓడిపోవడానికి 100% కారణాలు. రెస్పాన్స్ రావట్లేదంటే ఒకటొకటి చేస్తారు కాబట్టి ఒకటొకటి చేసిన తర్వాత ఎవరికైతే రాలేదో వాళ్ళు మళ్ళీ ఇది ప్రతి వారం పెడుతున్నారు కదా, రానివి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే దాన్ని సమీక్ష చేసి ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు గవర్నమెంట్. రుణమాఫీ అనేది ఏ స్టేటస్లో తీసుకున్నారని ఈ బ్యాంకుల నుంచి తీసుకోలేదు, ఆర్బీఐ నుంచి తీసుకున్నారు. ఎట్లా తీసుకున్నారు అనేది నాకైతే తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళను ఏఓకు చెప్పమన్నారు, ఏఓకు లెటర్ ఇవ్వమన్నారు. అది కూడా చేస్తా అని చెప్తున్నారు. కొంతమందికి రావట్లేదంటే కొంతమంది వస్తున్నది అందరికీ. ఎవరైతే రాలేదో ఎండిఓ ఆఫీస్లో పెట్టుకోమన్నారు, మళ్ళీ కొట్టియమన్నారు. కొట్టించిన వాళ్ళకి అయితేనే ఉన్నాయి. గ్యాస్ కానీ ఉచిత కరెంట్ కానీ ఎండిఓ ఆఫీస్కి పోయి కొట్టించిన వాళ్ళకి అవుతున్నాయి. వాళ్ళు ఈ పోక కావడం లేదు, ఉపయోగం లేదంటే ఆ ఊరికి బస్సు రావట్లేదంటే ఇదివరకు నడిచిన రూట్లు అయితే అన్నీ నడుస్తున్నాయి కదా. ఇప్పుడు కొత్త రూట్లు ఇంకా పెడతలేరు, బస్సులు లేవు, సరిపోను. బస్సులు వచ్చిన తర్వాత కొన్ని కొత్త రూట్లు కూడా స్టార్ట్ అవుతాయి, అప్పుడు అందరికీ ఉపయోగం వస్తుంది. ఇప్పుడు రాలేదంటే ప్రతి ఊరికి వారానికి 10 రోజులకు నెలకు రావాలంటే కుదరదు. సరే ఏదైనా ప్రోగ్రాం ఉన్నప్పుడు వస్తుంటాడు పోతుంటాడు. ఆ ఎమ్మెల్యే అయినా కూడా ఎప్పుడు వచ్చింది ఏం లేదు, ఏదైనా ప్రోగ్రాం ఉంటే వచ్చిందే. ప్రోగ్రాం లేకుండా ఉత్తగా వచ్చి ఊర్లు తిరిగింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొత్త కాబట్టి కొద్దిగా జానారెడ్డి గారి గైడ్లైన్స్ మీద నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రెడ్డి పాలన అనేది తప్పు. అన్ని వర్గాలను సమానంగా చూస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఒక కులానికి సపరేట్గా చూసేది కాదు. ఎప్పుడు కూడా ఒక కులం బయటకు రెడ్డి కులాన్ని చేస్తామని రెడ్డి కులాన్ని చూస్తారు అనేది తప్పు. బీసీలు ఇప్పుడు ఏది మంత్రులు లేరా, ఎమ్మెల్యేలు లేరా? బీసీ రిజర్వేషన్స్ వస్తే బీసీలు అయితలేరా? జనరల్లో బీసీలు వస్తలేరా? ఎమ్మెల్యే టికెట్ అదే, ఎంపీ టికెట్ అదే. అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే గవర్నమెంట్ 10 సంవత్సరాల నుంచి లేదు కాబట్టి ఎవరు గెలుస్తారు కానీ గెలిచేవాడిని చూసి టికెట్ ఇచ్చారు. బడ్జెట్ అనేది తెలంగాణకి ఏమి కేటాయించలేదు. తెలంగాణకు ఏది వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ పదవి కాపాడుకోవడానికి మాత్రమే బడ్జెట్ పెట్టారు, అంతేగాని అన్ని స్టేట్లకు సరిగా పెట్టలేదు. అదే వాళ్ళకు ఎవరైతే పెట్టాలనో వాళ్ళకు పదవి కాపాడుకోవడానికి ఎవరెవరికైతే పెట్టాలో వాళ్ళకు మాత్రమే పెట్టారు బడ్జెట్. తెలంగాణలో ఏర్పాటు చేసిన బడ్జెట్ రైతులకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగానే ఏర్పాటు చేశారు మొత్తం బడ్జెట్. ఒక ఏది కార్పొరేట్కు సంబంధించి కార్పొరేట్కు వాళ్ళకు కాకుండా ప్రజలకు సంబంధించిన వాటి మీదనే బడ్జెట్ పెట్టారు మొత్తం టోటల్గా. ఇరిగేషన్ కానీ అనుభవం లేదనేది తప్పు. అనుభవం లేకుండా మంత్రి దగ్గర సీఎం లెవెల్ క్యాండిడేట్ అతను కూడా అనుభవం లేకుండా సీఎం లెవెల్ క్యాండిడేట్ అవుతాడా? ఉన్న సర్పంచ్ పట్టించుకుంటానంటే పట్టించుకునేది నేనే. ఇక్కడ ఇప్పటివరకు చేసేది కూడా నేనే చేపిస్తున్నా. కొంత ఏంటంటే మనీ ప్రాబ్లం. గత 2.5 సంవత్సరాల నుంచి సెంట్రల్ నుంచి ఇచ్చిన డబ్బులు, గ్రామ పంచాయతీలకు వచ్చిన డబ్బులు మొత్తము స్టేట్ గవర్నమెంట్ 35,000 కోట్లు కాంగ్రెస్ గవర్నమెంట్కు రాకముందే వాడుకున్నారు. సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ గ్రామ పంచాయతీలకు ₹1 ఇయ్యలే. 2.5 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ పోవాలంటే ఏ సర్పంచ్ మాత్రం ఎన్ని పెట్టుకుంటూ పోతాడు? ఆ పెట్టుకోలేక ఇప్పుడు వస్తే ఆ సెంట్రల్వి గ్యారంటీ లేదు.
ఇప్పుడు పెట్టుబడి పెట్టాలంటే ఎవరు పెడతారు, ఎట్లా తీసుకోవాలి అవి? కాకపోతే చిన్న చిన్న పనులన్నీ చేస్తూనే ఉన్నాము, కానీ మేజర్గా లైట్లు పోయినాయి, అవి రిపేర్ చేయాలి. రిపేర్ చేయాలంటే 30 లైట్లు పోతే 3-5 15,000 అవుతాయి. ఇప్పుడు ఏడు నుంచి తెచ్చి పెట్టాలి. మొన్న గవర్నమెంట్ వేసింది, ఏది గత ప్రభుత్వం వల్ల కూడా జీతాలు ఇవ్వనివి మొత్తం ఇప్పుడు వేసింది గవర్నమెంట్. ఇప్పటికి అప్ టు మే వరకు జీతాలు ఇచ్చేసారు. అసలు ఊర్లకు ట్రాక్టర్లు అవసరం లేదు. కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ ఏది కమిషన్ల కొరకు ఊరికో ట్రాక్టర్ పెట్టి, ఊరికో డ్రైవర్ని పెట్టి, ఈ వర్కర్లకు 8,500 జీతాలు పెంచి నేను ఇస్తే ట్రాక్టర్లు అని చెప్పి మొత్తం గ్రామ పంచాయతీ మీద వేసి ఉన్న అమౌంట్ మొత్తము గ్రామ పంచాయతీ డౌన్ పేమెంటు, ఈఎంఐలు కట్టడం, డీజిల్ వేయడానికే సరిపోతున్నాయి. ఊర్లు ఎలా డెవలప్ అవుతాయి? డెవలప్ చేసేదానికి డబ్బులే లేవు. ఎక్కడికి వెళ్ళి డెవలప్ చేయాలి? పెట్టిన పైసలు మొత్తం దాంట్లోనే ఉన్నాయి మావి. ఏడికెళ్ళి తీసుకోవాలి? ఓటర్లకు మేము ఎవరు సర్పంచ్ అయినా కూడా మేము ముందుండి మా గ్రామ పంచాయతీలో మా ఓటర్లకు గవర్నమెంట్ నుంచి ఏవైతే వస్తున్నావో ప్రతి ఒక్కటి 100% ఇవ్వడానికే మేము ముందుకెళ్తాం. ఇండ్లు కానీ, తర్వాత ఏది రేషన్ కార్డులు కానీ, తర్వాత ఏది పెన్షన్లు కానీ, ప్రజలకు వచ్చేవి ఏవి కూడా మేము వదిలిపెట్టాం. కొట్లాడైనా తీసుకొచ్చి మా ప్రజలకు ఇప్పిస్తాం. సర్పంచ్గా నియమించాలంటే ఎలాంటి అర్హతలు అంటే కనీసం 10th ఉండాలి, 10th ఉండాలి, వానికి అనుభవం ఉండాలి, ఇది బయట మాట్లాడేటట్టు ఉండాలి, ఏ ఆఫీస్కి పోయినా కూడా మాట్లాడే పరిస్థితి ఉండాలి. ఇవన్నీ చూసి అతన్ని పెట్టుకోవాలి.